11th క్వశ్చన్. అలాగే నెక్స్ట్ది వచ్చేసి 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్ ఏంటి? కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 క్యూబ్ రూట్ 1 plus x minus cube root 1 minus x by x. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ క్వశ్చన్ అండ్ చాలా టిపికల్ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సొల్యూషన్లో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 క్యూబ్ రూట్ 1 plus x minus cube root 1 minus x by x is equal to మనకి ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం, చెప్తాను. ఇప్పుడు దీన్ని మనం ఒక +1ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తున్నా. ముందు ఈ స్టెప్ చూడండి, మీకు అర్థమవుతుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 రూట్ 1 plus x క్యూబ్ రూట్ ఉంది కదా, ఇక్కడ -1ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేశాను. మైనస్ క్యూబ్ రూట్ 1 minus x by x. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు మనం సెపరేట్ చేయొచ్చా? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 క్యూబ్ రూట్ 1 plus x minus 1 by x ప్లస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఇప్పుడు ఒక మైనస్ని కామన్ తీసేస్తున్నాం మనం. కామన్ తీసేస్తే ఏమవుతుంది? క్యూబ్ రూట్ 1 minus x minus 1 by కిందకి తీసుకొచ్చేసాను. ఆ మైనస్ని కిందకి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఏం చేశాను? ప్లస్ ఒక మైనస్ని కామన్ తీస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అయిపోతుంది కదా. క్యూబ్ రూట్ 1 minus x minus 1 by ఒక మైనస్ మిగులుతుంది. ఆ మైనస్ని ఏం చేశాను? కిందకి తీసుకొచ్చేసాను. ఎందుకు తీసుకొచ్చానో చూడండి, మీకు అర్థమవుతుంది. దీన్ని కూడా స్టాండర్డ్ ఫామ్లో తీసుకురావడం కోసం అలా చేసాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఇది ఎక్స్టెండింగ్ టు 0 1 plus x హోల్ పవర్, ఈ క్యూబ్ రూట్ మనం ఎలా రాయొచ్చు? 1/3 కింద రాయొచ్చు. మైనస్ ఇది 1ని 1/3 క్యూబ్ పవర్ ఎంత రాసినా దాని వాల్యూ 1 కాబట్టి 1/3 కాబట్టి 1 కాబట్టి ప్రాబ్లం లేదు. బై దీన్ని ఏం చేస్తానంటే ఒక x -1 కావాలి కదా, ఒక -1 సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే ప్లస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఇక్కడ కూడా అంతే, 1 minus x హోల్ పవర్ 1/3 మైనస్ 1 power 1/3 కింద రాయొచ్చు, దీన్ని రాయొచ్చు. అండ్ ఇది 1 మైనస్ యాడ్ చేస్తున్నాం ప్లస్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మొత్తం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, x to the power of n minus a to the power of n by x minus a ఫామ్లో ఉంది. ఇది లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఇక్కడ మనకు ఫామ్లో ఉంది చూడండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x to the power of n minus a to the power of n by x minus a is equal to n a to the power of n minus 1. ఇది ఒక స్టాండర్డ్ ఫామ్, ఆల్రెడీ చెప్పాను, ఫామ్లో చెప్పింది. ఇది చూడండి, ఇది మొత్తం x అనుకుంటే x to the power of n minus a to the power of n by ఇది మొత్తం x మైనస్ ఏ ఫామ్లో ఉంది. అలాగే ఇది కూడా x to the power of n మైనస్ a to the power of n, ఇది మొత్తం 1 minus x అనుకుంటే x మైనస్ ఏ ఫామ్లో ఉంది.
సారీ ఇది -1 +1 కాదు -1. ఇక్కడ +1 యాడ్ చేసాం కదా, ఇక్కడ -1 అవుతుంది. a మైనస్ n. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? n(a⁴n-1) అంటే 1/3 n. a అంటే ఎంత? 1 + x, సారీ 1. a అంటే ఇక్కడ ఎంత? 1 n-1 అంటే 1/3 -1 ప్లస్ ఇది ఎంత అవుతుంది? 1/3 అంటే n a⁴1/3 -1. ఇది పవర్ ఎంత? 1కి పవర్ ఎంత అనే ఉన్నాయి, దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఇది 1/3, ఇది ప్లస్ 1/3, ఇది నథింగ్ బట్ ఎంత? 2/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. జాగ్రత్తగా చూడాలి. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి ఇటువంటి క్యూబ్ రూట్లో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా, 5th రూట్లు క్యూబ్ రూట్లు ఇలాగ వచ్చినప్పుడు ఈ మెథడ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? దానికి కాకపోతే ఏంటంటే కింద సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయడం ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా, ఆ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. ఫైండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ sin x minus a tan square x minus a by x square minus a square whole square. ది లిమిట్ దట్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా రాస్తున్న లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ sin x minus a tan square x minus a. కింద చూడండి a square minus b square పరంగా a plus b into a minus b కింద రాయొచ్చా? అంటే ఇది x plus a into x minus a హోల్ స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ sin x minus a tan square x minus a బై దీన్ని సెపరేట్ చేస్తే ఇది ఏమవుతుంది? x plus a హోల్ స్క్వేర్ ఇంటూ x minus a హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా స్టాండర్డ్ ఫామ్లో చెప్పాను, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 tan x బై x కూడా 0నే. అలాగే ఇంకోటి ఎక్స్ స్క్వేర్ అయినా సరే tan square x బై x స్క్వేర్ కూడా 0కి వెళ్తుంది ఇది. ఓకేనా? ఇది చూడండి, ఇది x ఉంది, ఇది x స్క్వేర్, ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? టెండింగ్ టు 0 అయిపోతుంది. దీన్ని సెపరేట్ చేస్తే లిమిట్ ఇంకా ఒప్పుకుంటే, స్టెప్ వేసి ఒప్పుకుంటే, నేనేంటంటే మీకు అర్థం కావడం కోసమే చెప్తున్నా కేవలం. బై ఇక్కడ x మైనస్ ఏ, ఇక్కడ x ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఇది దీన్ని స్టాండర్డ్ ఫామ్లో తీసుకోవాలంటే పైన కింద x మైనస్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. అంటే ఇది ఏం చేయాలి? x మైనస్ ఏతో డివిజన్ చేసి ఇక్కడ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ఇది ఏం చేయాలి? x మైనస్ ఏ బై కింద ఆల్రెడీ ఇక్కడ ఏముంది? x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 tan స్క్వేర్ x మైనస్ ఏ బై x మైనస్ ఏ. ఇదేమవుతుంది? వాల్యూ 1 అయిపోతుంది. దీని వాల్యూ కూడా 1 అయిపోతుంది. అంటే 1 ఇంటూ x మైనస్ ఏ బై x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఇది 1. ఇప్పుడు ఎక్స్టెండింగ్ టు ఇది ఒకటి ఉంటుందిగా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. ఇప్పుడు ఎక్స్టెండింగ్ టు ఏ అయితే ఏమవుతుంది? ఏ మైనస్ ఏ 0, ఇది 2a హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏమవుతుంది? 0 బై ఏ ప్లస్ ఏ 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్. 0 బై 4a స్క్వేర్ ఎంత? 0. నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ఆన్సర్. 0 వచ్చిందంటే ప్రాబ్లమే లేదు, అది ఇండెటర్మినేట్ ఫామ్ ఏం కాదు, ఇట్స్ అన్ ఆన్సర్. 0 ఈజ్ అన్ ఆన్సర్. అర్థమైందా? ఏదన్నా మనకి
ఇన్ఫైనైట్ నెంబర్ వచ్చిందంటే అది డజ్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేదంటే ఆన్సర్ కాదు. ఇన్ఫినిటీ ఏదైనా వచ్చిందంటే, ఏదో ఫైనైట్ నెంబర్ ఏదైనా వచ్చిందంటే ఇట్ విల్ బి ఆన్సర్. దాంతో అసలు ఫంక్షన్కి ఇబ్బంది ఏం లేదు. డజ్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యి ప్రాబ్లం కానీ ఇంటర్మీడియట్ ఫామ్ కానీ కాదు. 0 ఈజ్ అన్ ఆన్సర్ కాబట్టి ఇట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ద 13th క్వశ్చన్. అండ్ 14th నెక్స్ట్ వన్ వచ్చేసి 14th క్వశ్చన్ వచ్చేసి మనకి కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ, ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఆన్సర్ సొల్యూషన్లో డైరెక్ట్ ఎల్హెచ్ఎస్ మళ్ళీ రైట్లతో డైరెక్ట్గా దట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి చేస్తున్నాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. ఈ సైన్కి మనకు ఇక స్టాండర్డ్ ఫార్ములకు రావాలంటే మనం స్టాండర్డ్ ఫార్ములకు తీసుకురావాలంటే మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి దీంట్లో కూడా ఆర్గ్యుమెంట్లో కూడా ఎక్స్ మైనస్ ఏ రావాలి అంటే ఇక్కడ ఎక్స్ సైన్ ఏ ఉంది కాబట్టి ఇది కొంచెం ఐడియా రావడం కష్టమే. బట్ ఏంటంటే మైనస్ సైన్ ఏతో మైనస్ ఏ సబ్ట్రాక్ట్ చేశాను, సైన్ ఏని మళ్ళీ యాడ్ చేశాను. ఎలా చేయొచ్చు. ఏ సైన్ ఏని సబ్ట్రాక్ట్ చేశాను, యాడ్ చేశాను, మైనస్ ఏ సైన్ ఎక్స్. ఏ సైన్ ఏ ఇజ్ అన్ కాన్స్టెంటే, దీంట్లో ఏ వేరియబుల్ లేదు కాబట్టి ఇదే కాన్స్టెంట్ కాబట్టి ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం సబ్ట్రాక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఏంటంటే ఈ ఈక్వేషన్ ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ ఏమీ మారదు, దీనివల్ల వాల్యూ ఏమీ మారదు. ఎందుకని ఏ సైన్ ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్, దీంట్లో ఏ వేరియబుల్ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ కింద ట్రీట్ చేయాలి. ఆల్రెడీ బిఫోర్ మీకు ఇంతకుముందు సమ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కాన్స్టెంట్. ఇప్పుడు +1 -1 చేయొచ్చు, ఎందుకని కాన్స్టెంట్స్ కాబట్టి. రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ద ఫంక్షన్ విల్ బి ద రిమైన్ సేమ్, వాల్యూ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఒక కాన్స్టెంట్ సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయడం వల్ల ఆ ఫంక్షన్ లేదా ఆ క్వశ్చన్ యొక్క వాల్యూ ఎట్టి పరిస్థితిలో చేంజ్ అవ్వదు. కాబట్టి వీ కెన్ డూ దట్ రైట్. అంటే మరి ఎందుకు చేస్తున్నామంటే ఫర్ అవర్ కన్వీనియన్స్, అంటే మనం కావాల్సినటువంటి స్టాండర్డ్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవడానికి సంబంధించి మనం ఈ విధంగా చేసుకుంటున్నాం, అంతే, దట్స్ ఇట్. సో లిమిట్ ఇది ఎక్స్టెండింగ్ టు ఏ. నేను ఏం చేస్తున్నా, దీన్ని సెపరేట్ చేసి కామన్ తీసేసి సైన్ ఏని కామన్ తీసేస్తున్నా. సైన్ ఏని కామన్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ సెపరేట్ చేస్తున్నాను. లిమిట్ కూడా ఇక్కడే ఇదే స్టెప్లో నేను సెపరేట్ చేస్తున్నా. ఇక్కడ ఏ కామన్ తీస్తున్నా, ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? ఈ స్టెప్ క్లియర్ అయిందా? ఇదే మోస్ట్ ప్రీసియస్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది చూడండి, ఎక్స్ మైనస్ ఏ ఎక్స్టెండింగ్ టు ఏ, దీనివల్ల ఇది 0కి వెళ్తుంది. అలాగే ఈ ఆర్గ్యుమెంట్లో ఏముందో డినామినేటర్లో అది ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. హెన్స్ ఇది మనకి సారీ సైన్ ఏ ఉంది, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఎక్స్ మైనస్ కాబట్టి ఈ రెండు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేయకపోతే ఇది కాన్స్టెంటే కాబట్టి ఇది కాన్స్టెంట్ ప్లస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ, లిమిట్ ఎక్స్టెండింగ్ టు జే. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం, ఇది ఎక్స్ మైనస్ ఏ ఉంది కింద, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ ఉంది, అర్థమైందా? ఈ ఆర్గ్యుమెంట్లో కూడా మనకి ఒక మైనస్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ
ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ, ఇక్కడ ఏ మైనస్ ఏ, ఇది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తున్నా, మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అవుతుంది, ఎక్స్ మైనస్ ఏ. ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్లో ఉంది కాబట్టి దీనికి ఆ ఫామ్లో అప్లై చేయొచ్చుగా, సైన్ ఏ మైనస్ ఏ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి మనకి, 2 cos c ప్లస్ 2/2, కాస్ అంటే ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2, ఎక్స్ ప్లస్ ఏ బై 2 సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2. ఇక్కడ చూడండి ఈ ఆర్గ్యుమెంట్ కింద డినామినేటర్ రెండు ఈక్వల్ అయినాయి, అంటే ఈక్వల్ మీన్స్ ఏంటంటే ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మైనస్ కామన్ తీసాం, అర్థమవుతుందా, ఓకే. ఇక్కడ వరకు క్లియరా, ఇక్కడ వరకు ఇది క్లియర్ అయితే ఫార్ములాస్ కూడా పక్కనే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఆ ఫార్ములాస్ కూడా మీరు పక్కన రాసుకోండి, సైన్ సి మైనస్ సైన్ డి 2 cos c ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2, ఆ ఫార్ములాస్ కూడా మొత్తం అన్నీ వేసి చెప్పాలంటే కొంచెం మనకి టైం టేకింగ్ మ్యాటర్ కాబట్టి నేను వారాలుగా నేను చెప్పేస్తున్నాను, మీరు ఫార్ములాస్ మాత్రం ఆల్రెడీ దాని గురించి చాలా డిస్కస్ చేశాం కాబట్టి మళ్ళీ దాన్ని నేను డిస్కస్ చేయట్లేదు, ఓకే. సో ఇక్కడ మనకి కాస్ వల్ల ఈ ఫంక్షన్ వల్ల మనకి దీన్ని సెపరేట్ చేసేసుకోండి, లేదంటే దీన్ని సెపరేట్ చేసేస్తే లిమిట్ 2 cos ఎక్స్ ప్లస్ ఏ బై 2, ఇక్కడ మళ్ళీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ, ఆర్గ్యుమెంట్ 2 ఉంది కాబట్టి 2తో డివిజన్ చేసి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇది చూడండి, ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది. దీనివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏం లేదే, ఇదేంటిది ఎక్స్టెండింగ్ టు ఏ అయిందనుకో 2a బై 2, 2a బై 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ 2 cos a మిగులుతుంది, 2 cos a మిగులుతుంది మనకి, అంతే 2 cos a, ఇది కాన్స్టెంట్ కాబట్టి మనకి ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సైన్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇది కాస్ ఏ అవుతుంది, ఏ కాస్ ఏ, రైట్. ఇక్కడ ఒక 2 ఉంది కదా, ఇక్కడ 2ని ఇక్కడికి తీసుకురండి, ఇంటూ ఇదేమవుతుంది స్టాండర్డ్ ఫామ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ 2, ఇది 1/2 అయిపోతుంది, ఇది 1/2 అవుతుంది. ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి, సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ, sin a minus a cos a. This is the final answer, right. నెక్స్ట్ వచ్చేసి మనకి 15th క్వశ్చన్. 15th క్వశ్చన్లో షో దట్ లిమిట్ extending to 2 minus mod x minus 2 by x minus 2 is equal to -1. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఒకటి డిస్కస్ చేయాలి. -2 అంటే ఇది నేను ఎందుకు బట్ ఏంటంటే నెంబర్ లైన్ ఇలా ఉందనుకోండి, నెంబర్ లైన్ ఇది 0.2 అనుకుంటే -2 అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే మనకి ఇటువైపు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటుంది దీన్ని. -2 నథింగ్ బట్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే 2 నెంబర్ 2 ఉంది కదా, 2కి లెఫ్ట్ సైడ్ నుంచి మనం వస్తూ ఉంటే ఇది దేనికి అప్రోచ్ అవుతుందో చూసుకోవాలి. అదే 2+ అనుకోండి, 2+ అంటే రైట్ సైడ్ నుంచి వస్తుంటే ఇది 2+, ఇది 2-. ఎక్కడ 2 దగ్గర ఇది దీన్ని ఏమంటాం, LHL అంటాం, దీన్ని RHL అంటాం. దీని గురించి ఇంకా పూర్తిగా ఇప్పుడు మనం డిస్కస్ చేసి టైం లేదు కాబట్టి నేను రఫ్గా విధంగా చెప్తున్నాను. 2- అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, 2+ అంటే 2 అనే కాదు, పాయింట్ ఏదన్నా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, A+, A- అంటే A+ అంటే
ఏకి రైట్ సైడ్ నుంచి మనం ఈ ఏకి అప్రోచ్ అవుతూ ఉండాలి. ఏదైతే గివెన్ పాయింట్ ఉందో గివెన్ పాయింట్కి అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు అది ఏ వాల్యూని అప్రోచ్ అవుతుందో చూసుకోవాలి. దాన్ని మనం లిమిటింగ్ వాల్యూ అని చెప్పేసి అంటాం. లిమిటింగ్ వాల్యూ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ ఉంటే ఆ పాయింట్ వైపు వస్తూ ఉంటే పర్టికులర్ ఆ గివెన్ పాయింట్ వైపు మనం వస్తూ ఉంటే అది ఏ వాల్యూకి అప్రోచ్ అవుతుందో దాన్ని ఏమంటాం, ఎల్హెచ్ఎల్ అంటాం. రైట్ సైడ్ నుంచి ఆ పాయింట్కి మనం అప్రోచ్ అవుతూ ఉంటే ఏ వాల్యూని మనం అటెండ్ చేస్తుందో, టెండ్ చేస్తుందో ఆ వాల్యూని మనం ఆర్హెచ్ఎల్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ మోడెక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చెప్పాను నీకు. జీరో దగ్గర ఈ కర్వ్ ఈ టర్న్ తీసుకున్నది ఎక్కడ, జీరో దగ్గర తీసుకుంటుంది. అదే mod x-2 గ్రాఫ్ ఎలా ఉంటుందంటే 2 దగ్గర, ఇది 1, ఇది 0.2 అనుకోండి, ఇక్కడ వస్తుంది. ఈ 2కి రైట్ సైడ్ అంతా కూడా దీని వాల్యూని ఎలా తీసుకోవాలి, x-2, పాజిటివ్ x-2. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా దీన్ని ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఏం తీసుకుంటాం, -x-2 తీసుకుంటాం. -x-2. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఫంక్షన్ 2- అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అవుతుంది. ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2- అంటే ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ ఏముంది అనమాట, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ అంటే ఏ వాల్యూ తీసుకోవాలి మనం, x-2 తీసుకోవాలి. -x-2. ఈజ్ ఇట్ క్లియర్? ఈ కాన్సెప్ట్ ఇది మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్. లేదంటే x → -2 అంటే x → 2-. దిస్ ఎంప్లాయిస్ ఇది నథింగ్ బట్ ఏంటి, x <2 అనే కదా అర్థం. 2 కంటే తక్కువ, x <2 అని అర్థం. దిస్ ఎంప్లాయిస్ x-2 <0 అని అర్థం. ఇలాగ అర్థం చేసుకున్నా మీరు ఓకే. x-2 <0. ఈ x-2 mod x ఇచ్చినప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే ఇది -x-2నా లేదంటే +x-2నా. mod x ఇచ్చడం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది +x లేదంటే -x ఏ విధంగా ఓపెన్ అవుతుంది అన్నది ఈ ఇచ్చిన కండిషను లేదంటే ఆ లిమిట్స్ని బట్టి మనం డిపెండ్ అయి ఉంటుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం జాగ్రత్తగా గమనించాలి. x లెఫ్ట్ సైడ్ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుందంటే x → 2-. అంటే -2 అని కాదు అర్థం ఇక్కడ. 2- అంటే 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అని అర్థం. అంటే నథింగ్ బట్ ఏంటి, 2కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే అర్థం ఏంటి, x <2 అనే కదా అర్థం. 2కి లెఫ్ట్ సైడ్లో ఉన్నదంటే 2 కంటే తక్కువే కదా, x <2. దట్ ఎంప్లాయిస్ x-2 <0. <0 నథింగ్ బట్ అంటే x-2 నెగిటివ్గా మనం తీసుకోవాలి అని అర్థం. అంటే లిమిట్ x → 2- mod x-2 x-2 నథింగ్ బట్ ఏంటంటే లిమిట్ x → 2- ఏం తీసుకోవాలి, mod xని -x-2 అంటే x-2 నెగిటివ్ అవుతుంది అంటే -x-2 x-2 అలా తీసుకోవాలి. ఇప్పుడు x-2 క్యాన్సిల్ అయితే 1 టైం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా అర్థమైనా ఓకే, బై ది గ్రాఫ్ ఈ విధంగా అర్థమైనా ఓకే. 2కి లెఫ్ట్ సైడ్లో ఉంటే -x, 2కి రైట్ సైడ్లో ఉంటే x-2 పాజిటివ్, ఇది +x-2 ఇలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ 2+ అని ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ 1 వస్తుంది. ఎందుకని, mod x ఏ విధంగా ఓపెన్ అవుతుంది, +x-2 కింద ఓపెన్ అవుతుంది. దెన్ x-2 రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. ఇన్ కేస్ 2+ అని ఇస్తే ఈ క్వశ్చన్లో ఇవ్వలేదు అనుకోండి, బట్ ఫర్ ది షేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నాను, ఇది అర్థమవుతుందా. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండ్ దిస్ ఈజ్ ద 15th క్వశ్చన్. ఓకే.